ఈ సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 18 వచ్చిన భాగం నుంచి నేను మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు. నా గురించి మీకు తెలుసు, మానవుల పద్ధతిని బట్టి అంటే మనుషులు ఎలాగైతే చూస్తున్నారో ఆ విధంగానే నన్ను కూడా మీరు చూశారు. నన్ను మీరు గ్రహించారు. అంతేకాకుండా నా గురించి మీరు ఆలోచించారు. మీరు ఆలోచించిన రీతిలోనే నా భవిష్యత్తును కూడా మీరు తెలియజేశారు అని నేనెంతటి వాడని అనేటువంటి ఆ మాటను ప్రయోగిస్తూ మాట్లాడాడు. ఆ తర్వాత యెహోవా నా ప్రభువా, దావీదను నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును అంటాడు. దావీదను నేను నీతో ఇంకేం చెప్పుకుంటాను? చెప్పుకునేది ఏముంది నాకు అని ఆ కింద ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు 20వ వచనంలో. యెహోవా నా ప్రభువా, నీ దాసుడైనటువంటి నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములు జరిగించి నీ దాసుడవగు నాకు దీనిని తెలియజేసితివి. అంటే ఏంటి? నీ దాసుడనేటువంటి నీవు నన్ను ఎరిగి ఉన్నావు. నేను నీ దాసుడను, నీవు నన్ను ఎరిగి ఉన్నావు అన్నాడు. ఎరిగి ఉండడం అంటే ఏంటి? ఎరిగి ఉండడం అంటే ఏంటి? నీ గురించి నాకు బాగా తెలుసు అని కదా. నీ గురించి నాకు బాగా తెలుసు. దావీదు ఏమంటున్నాడంటే నా గురించి నీకు తెలుసు. నీవు నన్ను ఎరిగి ఉన్నావు అంటే నా గురించి నీకు బాగా తెలుసు. తెలుసుగా కాబట్టే నా భవిష్యత్తును చెప్పావు, జరగబోయేదాన్ని చెప్పావు, జరుగుతున్న దాన్ని కూడా నువ్వు చెప్పావు. ఇక నాకంటూ నీ దగ్గర చెప్పుకోవడానికి ఏమీ లేదు అని అంటున్నాడు. మనం కూడా ఈ విషయాలు గుర్తు పెట్టుకోవాలి, ఆలోచించాలి. మనం కూడా నీ గురించి బాగా ఎవరికి తెలుసు? నీకు తెలుసు ఆల్రెడీ. నీ మనసు ఎలాంటిదో, నువ్వు ఏం చేస్తావో, ఎలా ప్రవర్తిస్తావో, ఎలా మాట్లాడతావో, ఏ విధంగా నీ సంభాషణ విధానం ఉంటుందో, ఏ విధంగా నీ యొక్క ప్రవర్తన ఉంటుందో, ఎప్పుడెప్పుడు ఎలా మాట్లాడతావో, ఎలాగ ఆలోచిస్తావో, ఇవన్నీ కూడా నీకు తెలుసు. తెలీదమ్మా? నా గురించి నాకు తెలీదా? నీ గురించి నీకు తెలీదా? తెలుసు. అయితే ఇంకా మరొక మనిషికి అయితే తెలీదు. నా గురించి నాకు తెలిసినట్టుగా మరొక మనిషికి తెలియదు. బైబిల్లో దేవుడు సామెతల గ్రంథంలో ఇలాగ అంటాడు ఏంటంటే, ఒకడు నవ్వుచుండినను వాడి హృదయమందు దుఃఖంతో ఉండొచ్చు. పైకి మాత్రం నవ్వుతా ఉంటాడు. 10 మందిలోకి వచ్చినప్పుడు నవ్వుతా ఉంటాడు, అందరితో ఉన్నప్పుడు నవ్వుతా ఉంటాడు. కానీ లోపల ఎంతో వేదన, బాధ, దుఃఖం ఉంది. చూసే మనుషులు ఇతను లేదంటే ఈమె ఇంత వేదంతో ఉంది, ఇంత బాధతో ఉందని ఎవరన్నా అనుకుంటారా? ఎవరన్నా కనబడితే అంటూ ఉంటాడు. ఎందుకు అంటే దీన్ని ఏదో అంటారు, ఏడవలేక నవ్వడం ఏదో అంటారు కదా. కనుక మనుషుల మధ్యలో ఏం చేయాలో అర్థం కాక పైకి ఏం చేస్తూ ఉంటారు? నవ్వుతూ ఉంటారు. కానీ లోపల ఏముంది? ఆ వేదన తనకి బాగా తెలుసు, కానీ చుట్టూ ఉన్న వారికి తెలీదు. ఒకడు లోపల సంతోషపడతా ఉంటాడు, పైకి మాత్రం ఏడుస్తూ ఉంటాడంట. ఎప్పుడైనా పూర్తిగా సామెతల గ్రంథం చదివారా? అడిగాను నేను. సామెతల గ్రంథం ఒక్కసారి అయినా పూర్తిగా చదివారా అని అడుగుతున్నాను. చదివినప్పుడు అందులో ఎన్నో విషయాలు వస్తాయి. 5 విషయాలు చెప్తాను ఇప్పుడు నేను. వాడు పైకి మాత్రం ఏడుస్తూ ఉంటాడు, లోపల సంతోషపడతా ఉంటాడు. పైకి సంతోషపడతా ఉంటే లోపల ఏడుస్తూ ఉంటాడు. ఇది నిన్ను సృష్టించిన, నిన్ను పోషించిన నీ దేవునికి, నీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. నేను ఎలాంటి వాడినో, ఎలాంటి దానవో నీకు తెలుసు. అలాగే నిన్ను పుట్టించిన నీ సృష్టికర్త అయిన నీ దేవునికి కూడా ఈ విషయం తెలుసు. అందుకే దావీదు ఏమంటున్నాడు ఇప్పుడు అంటే, నీవు నన్ను ఎరిగి ఉన్నావు. నేను నీతో ఏం చెప్పుకోగలను? నేను ఏమని చెప్పను? చెప్పడానికి ఇక్కడ నా దగ్గర ఏమీ లేదు. నా గురించి అన్ని నీకు తెలుసు అన్నాడు. కనుక తెలుసున్నటువంటి దావీదు ఆ రోజున దేవునితో సంభాషిస్తూ, నువ్వెంత గొప్ప దేవుడువో కదా నాయనా అని 22వ వచనంలో అంటాడు. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంత ఘనత గలవాడువు, నీ వంటి దేవుడు ఒకడునూ లేడు. మేము వినిన దాని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడునూ లేడు అని దేవుణ్ణి కీర్తిస్తా ఉన్నాడు, దేవుణ్ణి గణపరుస్తా ఉన్నాడు. తన వేదన తెలుసు, తన సంతోషం తెలుసు, తన బాధ తెలుసు. కనుక తెలిసినటువంటి ఆయన, నువ్వెంత గొప్పవాడువో, నీవు నన్ను ఎరిగి ఉన్నావు అన్నాడు. ఈ రోజుల్లో జరిగేది ఏంటంటే, మనం కూడా అమాయకంగా అప్పుడప్పుడు అనుకునేది ఏంటంటే, దేవునికి ఏమీ తెలియదు. అయ్యగారి కంటే తెలియకపోవచ్చు, కానీ దేవుడికి ఏం తెలుసు? అన్నీ తెలుసు. అయ్యగారికి తెలియదు, కానీ దేవుడికి తెలుసు. ఈ మాట కొద్దిగా జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఒకసారి 36వ కీర్తన 10వ చరణాన్ని ఒకసారి చూడండి. 36వ కీర్తన 10వ చరణం. తొందరగా తీసి చదవాలి. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము అని. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృప. నిన్ను ఎరిగిన వారు అంటున్నారు. ఇక్కడ ఏం విషయం చెప్తున్నాడంటే, దావీదు ఏమన్నాడు? నీవు నన్ను ఎరిగితివి. కీర్తనకారుడు ఏమంటున్నాడు? నిన్ను ఎరిగిన వారు. ఇప్పుడు దావీదు ఏమన్నాడు? నీవు నన్ను ఎరిగి ఉన్నావు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృప,
యథార్థవంతుడైన నీ నీతి ఎడతెగక నిలుపుము అంటున్నాడు. మనము దేవుణ్ణి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, దేవుడు కూడా మనల్ని ఎరగడం అంత ముఖ్యం. దేవుణ్ణి మనం తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, దేవుడు కూడా మనల్ని ఎరిగిన వారై ఉండాలి. ఎప్పుడు మనల్ని గుర్తుపెట్టుకుంటాడు మరి దేవుడు? ఎప్పుడు మనల్ని గుర్తుపెట్టుకుంటాడు దేవుడు? ఒక మనిషిని మనం గుర్తుపెట్టుకోవాలంటే ఎలా గుర్తుపెట్టుకుంటాం? ఎవరైనా మనకి ఆపత్కాలంలో ఉన్నప్పుడు, అత్యంత ఆపత్కాలంలో ఉన్నప్పుడు ఎవరైనా మనకు సహాయం చేస్తే మనం ఎంతకాలం గుర్తుపెట్టుకుంటాం? అంటే నువ్వు గుర్తుపెట్టుకోవాలంటే, నిన్ను ఎరిగి ఉండాలంటే నీ పట్ల ఏదో కృతజ్ఞతా భావన ఉండాలి. కొంతమంది శత్రుత్వాన్ని పెంచుకుంటారు, విపరీతమైన శత్రుత్వాన్ని పెంచుకుంటారు. ఆ శత్రుత్వాన్ని బట్టి కూడా నువ్వు అవతల వ్యక్తికి ఏమవుతావు? గుర్తుండిపోతావు. ఇప్పుడు దేవుడు నిన్ను ఎరిగి ఉండాలి అనంటే దేవుడు ఎలా గుర్తుపెట్టుకుంటాడు మనల్ని? దావీదును గుర్తుపెట్టుకున్న దేవుడు మనల్ని కూడా గుర్తుపెట్టుకోడా? దావీదుతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడా? సౌలును చూసిన దేవుడు మనల్ని చూడకుండా ఉంటాడా? ఆదాము దగ్గర నుండి తన రక్షణ ప్రణాళికను సిద్ధం చేసి ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజలందరినీ కూడా పంపిస్తూ ఉంటే మర్చిపోతాడు ఆయన? మనం పొద్దున చూసిన వాళ్ళు సాయంత్రం కూడా మర్చిపోతాం, కొత్త వ్యక్తులు అయితే కదా. ఎక్కడో చూసాను వెళ్ళి ఎక్కడ చూసాను అనుకుంటా ఉంటాం. మరి ఆయన మర్చిపోతాడా? కోట్ల మంది జనాభా ఉంటే కోట్ల మంది జనాభా కూడా అందరూ కూడా అక్షరం పొల్లు పోకుండా క్షుణ్ణంగా ఎరిగిన దేవుడు. ప్రతి దానిని చక్కగా నువ్వు టీవీలో చూస్తున్నట్టుగా, మొబైల్ ఫోన్లో చూస్తున్నట్టుగా ముఖాముఖిగా నిన్నెరిగిన దేవుడు ఆయన. నువ్వు ఎలా ఉన్నావో, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావో, నువ్వేం చేస్తావో అన్ని ఆయనకి తెలుసు. నువ్వు మారువేషం వేసుకున్నా ఆయన కనిపెట్టగలడు. కనిపెట్టలేడండి ఆయన? కనిపెట్టలేడా? చూడండి ఒకసారి 139వ కీర్తన, 139వ కీర్తన మొదటి 2 వచనాలు చూడండి తొందరగా. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. ఈ మాట కూడా ఎవరంటారు? దావీదు గారు అంటున్నారు. నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు అంటే ఆయన ప్రణాళిక ఏంటి అంటే, మనల్ని పరిశోధించి తెలుసుకున్న దేవుడు మనము కూడా ఆయనను పరిశోధించి తెలుసుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఈ మాట మనకు అర్థం కావాలి. నీవు నన్ను పరిశోధించి తెలుసుకుంటున్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను అంటే చూడండి ఎలా కనిపెడతాడు ఆయన. ఈ మాట ఎవరంటారు? దావీదు గారు మాట్లాడుతుంటాడు. నువ్వు కూర్చోవడం, నువ్వు లేచి ఉండడం కూడా నాకు తెలుసు. నాకు తలంపు పుట్టక మునిపే. అమ్మో, దేన్ని గ్రహించాడంటే ఆయన? నీకు తలంపు పుట్టక ముందే నువ్వు నా మనస్సును అంటే ఈ దావీదును బాగా కనిపెట్టాడా? అన్ని కనిపెట్టాడు లేదా? ప్రజలను కనిపెట్టాడు, దావీదుని కనిపెట్టాడు, రాజులను కనిపెట్టాడు, అధికారులను కనిపెట్టాడు. అందరి మనసు తెలుసు ఆయనకి. మనకి మన ఇంట్లో వాళ్ళ మనసే సరిగా తెలియదు. ఏమంటే 30 సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నానండి, అసలు ఇది ఎలా ఉంటుందో తెలియదండి బాబా, గంటకో రకంగా మారిపోతుందండి బాబాయ్. లేరనుకుంటారా? అలాంటి లేరనుకుంటున్నారా? పెళ్ళై 30 సంవత్సరాలు అయిందని బాబు, గట్టగట్టగా మాట్లాడిపోతుందండి. ఎప్పుడు నవ్వుతుందో తెలియదు, ఎప్పుడు ఎడుతుందో తెలియదు, ఎప్పుడు పుట్టింటికి వెళ్ళిపోతుందో తెలియదు, ఏమీ అర్థం కావట్లేదండి బాబయ్య అని వాళ్ళు లేరనుకుంటున్నారా? అంటే చూడు, ఇంట్లో ఉన్న వాళ్ళ మనసే, ఇంట్లో ఆఖరికి కట్టుకున్న భార్య, కట్టుకున్న భర్త మనసే ఎరగనటువంటి స్థితిలో ఉంటే దేవుడికి ఎవరి మనసు తెలుసు? అయ్యో బాబోయ్, ఇప్పుడు ఏం దాచేద్దాం ఆయన దగ్గర? మనం ఏం దాచేస్తాం చెప్పండి? అందుకే దావీదు నీతో ఇంక నేనేం చెప్పుకోవాలి, నీకు అన్నీ తెలుసు, ఇంక నేను చెప్పుకునేది ఏముంది నాయన అంటున్నాడు. చూసారా, ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను కనుక మన గురించి బాగా ఎరిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఆ పరిశుద్ధుడైన, పవిత్రుడైన, సృష్టికర్త అయిన యెహోవా. ఆయనకు అన్నీ తెలుసు. దాపరకం ఏమీ లేదు ఆయన దగ్గర, ఉందా? ఏమీ లేదు. ఆఖరికి నీ గర్భాన పుట్టిన నీ కొడుకైనా నీకు అర్థమవుతున్నాడా? నీ గర్భాన పుట్టినటువంటి నీ కూతురైనా నీకు అర్థమవుతుందా? ఏమ్మా ఎక్కడికి వెళ్ళావమ్మా అంటే, ఎక్కడికి వెళ్ళాను. చెప్పాలని నీకు? ఎక్కడికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళిందో. ఏరా ఎక్కడికి వెళ్ళేవరా, పొద్దుననగా పోయేవరా, ఇంకా రాలేదంటే అని నీకు చెప్పాలా? వెళ్తాను, నా ఇష్టం, నేను అలా వెళ్తాను, ఇలా వస్తాను, నా ఇష్టం అంటే. ఆఖరికి పుట్టిన బిడ్డల యొక్క మనసేంటో మనకి తెలియట్లేదు, కట్టుకున్న భర్త మనసు కూడా తెలియట్లేదు, భార్య మనసు తెలియట్లేదు, అసలు ఇంట్లో వాళ్ళ మనసులే మనకు అర్థం కాదు. కానీ దేవుడు మాత్రం నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నీకు తలంపు పుట్టక మునిపే నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు అండి. చూసారా, నీకు తలంపు పుట్టక ముందే అంటే నీకు ఎప్పుడే తలంపు వస్తుంది? అసలు మనిషికి ఎన్ని తలంపులు వస్తాయండి? కొన్ని వేల తలంపులు వస్తాయంట మన బుర్రలో. చాలా మంది ఏమంటారంటే, జుట్టు ఊడిపోతేనంటే ఎక్కువ తెలివితేటలు ఉంటాయంట. ఏం నిజమా? నీకు తెలుసా? మరి నీకు రొప్పలాగా ఉంది, నీ తెలివితేటలు చూస్తే పని చేయట్లేదు, మాకు చచ్చిపోతున్నాం అర్థం చేసుకోలేక. ఉందా? దానికి దీనికి సంబంధం ఏమీ లేదు. విపరీతమైనటువంటి తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారికి ఎన్ని తలంపులు ఉన్నాయో, కొన్ని లెక్కలేనటువంటి తలంపులు ఉన్నాయి వాళ్ళకి. మరి బుర్రకే బాగానే ఉంది, వాళ్ళకి ఎంత అలుడిపోలేదు, బాగానే ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళ బుర్రలో ఉన్నటువంటి అన్ని తెలివితేటలు ఇంకెవరికి ఉండవు.
ఆ తలంపు ఏదొస్తుందో ఏంటో నాకు బాగా తెలుసు అంటున్నాడు దేవుడు. ఎంత అద్భుతం! నా నడక నా పడక నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటిని నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. తెలుసా తెలీదా ఆయనకి? నువ్వు ఏ టైంకి మాట్లాడతావో ఎలా మారిపోతావో తెలియదండి. ఈ మాట తెలిసినటువంటి ఒక ఆయన నేను ఇక్కడి నుంచి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. ఎవరైనా ఎక్కడికో వెళ్ళమన్నాడు సముద్రం దాటి. చూసారు సముద్రం అంటే గుర్తొచ్చేసింది. మీరు సముద్రంలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు. అలా చూడండి, అక్కడ సముద్రం కనపడుతుంది. నువ్వు వెళ్ళవయ్యా బాబు, చెప్పవయ్యా బాబు అంటే ఏమన్నాడు? దేవుని మనసు ఎరిగిన వాడు యోన. అందుకని ఏమన్నాడు? అమ్మో నువ్వు వెళ్ళమంటావు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కలిసి మోకాళ్ళు వేసి ఓ ప్రభువా నన్ను కాపాడవా అంటే నువ్వేం చేస్తావు? కరిగిపోతావు. ప్రభు నువ్వు కరిగిపోతావు. నీ మనసు వెన్న పూస కన్నా గొప్పది. అంత మంచి మనసు నీది. నేను వెళ్ళను. ఎవరైనంట చూసారా? అందుకే అదంటే ఆయన ఎంత మాట, నీ చర్యలన్నీ నువ్వు బాగుగా తెలుసుకున్నావు. దేవుని మనస్సును మనం ఎరగలిగితే ఆయన చిత్తం ఏంటో, ఆయన సంకల్పం ఏంటో, ఆయన ప్రణాళిక ఏంటో, ఆయన మనసులో నీ గురించి ఏమనుకుంటున్నాడో బాగా అర్థమవుతుంది. తండ్రి మనసు తెలుసుంటే బిడ్డలు ఎట్లా ఉంటారు? తండ్రి మనసుని ఎరిగి ఉంటే పిల్లలు ఎలా ఉంటారు? అసలు మా నాన్న ఏ టైంకి భోజనం చేస్తాడు, ఏ టైంకి పడుకుంటాడో, ఏ టైంకి పనిలోకి వెళ్తాడో, ఎలా వస్తాడో, అసలు మా నాన్న ఎంత కష్టపడుతున్నాడు నా కోసం, ఇవన్నీ అర్థమవుతాయి వాళ్ళకి. నాన్న మనసు ఎరిగి ఉంటే వెంటనే పిల్లలు కూడా స్పందిస్తారు. కనుక మనసు తెలియకపోతే ఎవరి కోసం చేస్తావు? నేనేమైనా చేయమన్నానా, నేనేమైనా పెట్టమన్నానా? రివర్స్ అవుతుంది బండి, ఎదురు తిరుగుతుంది బండి. కనుక ఒకరి మనసు ఒకరు ఎరిగి ఉండడం ముఖ్యమైతే అందులో ప్రత్యేకించి దేవుని యొక్క మనసు ఖచ్చితంగా తెలుసుకోవాలి. దావీదు అదే అంటాడు, నేనేం చెప్పుకోవాలి ముందు, నేనేం చెప్పుకోవడానికి ఉంది, నా గురించి నీకు బాగా తెలుసు. అసలు నా కుటుంబం ఎంతటిది, నేనెంతటి వాడిని, నేను ఎందుకు పనికిరానటువంటి నన్ను ఇంత గొప్పగాను చూస్తున్నావా దేవా? ఎంత కృతజ్ఞత చూడండి అసలు. అదే ప్రణాళిక అంటే. చూడండి, నాకు మరొక మాట జ్ఞాపకం చేస్తాను మీకు. అదే 44వ కీర్తన 21వ చరణం కూడా చూడండి. 44:21. హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా అన్నాడు. ఆయన ఎవరు అంటే హృదయ రహస్యములను ఎరిగిన వాడైన, హృదయ రహస్యములు తెలిసినాడంటే ఆయన. మార్క్స్ వార్త 1:34 కూడా చూడండి. మార్క్స్ వార్త 1:34. అక్కడ ఎవరో మాట్లాడుతూ ఉంటారు, చదవండి తొందరగా. ఆయన నానా విధములైన రోగముల చేత అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను మాట్లాడనీయలేదు. ఎవరిని అంటే అవి ఎవరు? దెయ్యాలు. దెయ్యాలకి దేవుడు ఎవరో తెలుసు, కానీ మనుషులకి తెలియదు. అది విచిత్రం. దెయ్యాలకి దేవుడు ఎవరో బాగా తెలుసు, ఎవరికి లొంగాలో తెలుసు, కానీ ఎవరికి తెలియదంటే మనుషులకి తెలియదు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు యేసు నామములో అని అంటే కొంతమంది వచ్చారు కదా, వచ్చి ఏమన్నారు వాళ్ళు కూడా, యేసు నామములో ఈ దెయ్యము పోవును గాక అంటే దెయ్యం మాట్లాడింది. అక్కడ ఏమంటుంది దెయ్యం? ఎవడ్రా నువ్వు చూడండి, ఆ మాట కూడా చూద్దాం ఒకసారి. నువ్వు ఎవరెవరో నాకు తెలుసురా, నువ్వు ఎవరువో అని అంటుంది. ఆ దెయ్యం కూడా అక్కడ మాట్లాడుతుంది. నువ్వేదేదో మాట్లాడుతున్నావు కానీ నీ గురించి నాకు తెలుసు, ఆ యేసుక్రీస్తు గురించి కూడా నాకు తెలుసు అంటది. అపొస్తలుల కార్యములోనే 19వ అధ్యాయము 11వ భాగం 11-12. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిన చేతి గుడ్డలైనను నడికట్టులైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయిన. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానని మాట చెప్పి దెయ్యములను పట్టి వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు వారు పూనుకుని. పౌలు యొక్క ప్రయోగం ఏంటి? పౌలు చెప్పేది ఏంటి? యేసుక్రీస్తు నామములో ఇప్పుడే నువ్వేం చేయాలి? పో అనివాడు. మనోళ్ళగా పో పో అనివాడు కాదు. భూత వైద్యుడు అంటాడు అలాగా కదా, రా రా భూత వైద్యుడు అంటాడు అలాగా. పౌలు గారు అలా భూత వైద్యుడు ఏం కాదు ఆయన. పౌలు గారు ఎలాగైతే యేసునామములు అంటున్నాడో వాళ్ళు కూడా కొంతమంది యూదులుగా ఏమన్నారంట? యేసునామములు అన్నారు. 14 వచనం. యూదుడైన స్కెవేను అని ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయొచ్చు. ఎంతమంది అంటే వాళ్ళు 7 కలిసి చేశారంట. మోషే గారు ఏంటన్నారా? 7 కలిసి అలా చేశారంట. చేసేటప్పుడు ఏమైంది చూడండి అక్కడ. అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును,
పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరు? ఎవరంటారు ఈ మాట? దెయ్యం అంటుంది. ఎవరమ్మా? దెయ్యం అంటుంది. దెయ్యానికి ఏం తెలుసు? యేసుక్రీస్తు అంటే ఎవరు ఆయనకి ఆ దెయ్యాలకు బాగా తెలుసు. బాగా తెలుసు. అందుకని పౌలు ఆ రోజున వచ్చి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలకు ఏమీ తెలదనుకుని వాళ్ళు కాపీ పేస్ట్ చేశారు. చేసి యేసుక్రీస్తు నామములో ఇప్పుడే పో అంటే ఎవర్రా మీరు? మీరు ఏ పౌలు గురించి చెప్తున్నారో పౌలు నాకు తెలుసు. ఏ యేసుక్రీస్తు చెప్తున్నారో ఆ యేసు కూడా నాకు తెలుసు. మరి మీరెవరు? దెయ్యాలకు దేవుని ప్రణాళిక బాగా తెలుసు. ఆ విషయం మీకు తెలుసా? తెలుసా? దెయ్యాలకు దేవుని ప్రణాళిక తెలుసు. కానీ ఎవరికి తెలియదంటే మనుషులకు తెలియదు. ఆ ప్రణాళిక తెలిసి కనుకనే ఆది కాలంలోనే 12 ఊడిపడ్డాడు. ఎక్కడికి వచ్చేసాడు? ఏదైనా తోటలోకి వచ్చేసాడు. దేవుని ప్రణాళిక తెలుసు కాబట్టే ఏదైనా తోటలోకి వచ్చేసి ఏమన్నాడు? హవ్వా ఇది నిజమా అన్నాడు. అది వీళ్ళకి తెలియదు కాబట్టి వాడితో కలిసిపోయారు. చేయకుండా పనులన్నీ చేసుకుంటూ వచ్చారు. అక్కడి నుంచి తరతరాలు మోసంలో పడుతూ పాపంలో పడుతూ దేవుని నామాన్ని అవమానపరుస్తూ వచ్చేసాయి. అందులో నుంచి వచ్చాడు దావీదు కూడా, అందులో నుంచి వచ్చాం మనం కూడా. కనుక దేవుని సంకల్పాన్ని ఎరుగుటలో ఆయన దావీదు చెప్పినట్లుగా నీవు నన్ను ఎరిగి ఉన్నావు అనంటే దేవుడు దావీదుని ఎరిగిన వాడు, నిన్ను నన్ను కూడా ఎరిగిన వాడు. కానీ మనము ఆయన ఎరిగిన వారమై ఉండాలి. అది ఆయన సంకల్పం, అది ఆయన ప్రణాళిక. నువ్వు ఆ దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆ దేవుణ్ణి ఎరిగిన వారై ఉండాలి మీరు. అందుకే ఈ మాటలని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం. 2:24. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగిన వాడు. ఎవరైనా ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగిన వాడు. అందరిని ఎరిగిన వాడు. అందరూ తెలుసు ఆయనకి. ఆయన ఎవరో నాకు తెలియదనే మాట మనుషులు మాట్లాడతారు, కానీ దేవుడు మాత్రం నువ్వెవరో నాకు తెలియదని అంటారు. కారణం ఏంటి చెప్పండి? నీ గురించి బాగా ఆయనకి తెలుసు. తెలుసును కూడా నువ్వెవరో నాకు తెలియదని కొన్ని సందర్భాల్లో చెప్పాల్సి వచ్చింది. ఎక్కడది? దేవుని పేరు చెప్పి అబద్ధాలు చెప్పినప్పుడు, దేవుని పేరు చెప్పి మోసాలు చేసినప్పుడు వాళ్ళతో అన్నాడు మీరెవరో నాకు తెలియదని. అది మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 20 వచనం, 20-21 చదవండి, తొందరగా చదవండి. మీరు వారి ఫలముల వలన మీరు వాళ్ళు తెలుసుకుంటారు. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని నా పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవచించలేదా? నీ నామమున దెయ్యాలు ఎలగొట్టలేదా? నీ నామమున అనేక అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడును. అదేంటి? అన్ని తెలుసు కదా ఆయనకి. ఎరగనంటున్నాడేంటి? ఆయనకి అన్ని తెలుసు కదా. పైగా వాళ్ళేమంటున్నారు? నీ నామమునే కదా ఎన్ని చేశాం, నీ నామమున కదా దెయ్యాలు ఎలగొట్టాం, తెలియదంటావేంటి ప్రభువా అంటే మిమ్మల్ని ఎన్నడును ఎరగను అని ఎందుకు అంటున్నాడంటే వారి యొక్క క్రియలు దేవుని నామానికి అవమానకరంగా ఉన్నాయి. వాడు దేవుని పని చేయట్లేదు, దెయ్యం పని చేస్తున్నారంటున్నాడు. దేవుని పేరు చెప్పి మోసం చేస్తారంటున్నాడు. ఆయన ప్రణాళికలో నువ్వు దేవుని గణపరచాలి కదా, ఆయన మహింపరచాలి కదా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? మాకు దేవుడు తెలుసు అని దేవుడి పేరు మీద అబద్ధాలు చేస్తున్నారు, దేవుడి పేరు మీద మోసాలు చేస్తారు. కాబట్టి మీరు ఎవరో నాకు తెలియదు అన్నారు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగిన వాడు, ఆయన అందరినీ ఎరిగిన వాడు, అందరి మనస్సు తెలుసు ఆయనకి. కానీ నువ్వు ఆయన తెలుసుకోవాలి. చూడండి ఒకసారి, మరి ప్రభువు నువ్వు తెలుసుకోవాలి ఖచ్చితంగా. రోమపత్రిక 11వ అధ్యాయం 34. రోమపత్రిక 11:34. ప్రభు మనస్సు ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ప్రభు మనస్సు ఎరిగిన వాడెవడు? ప్రశ్నిస్తాడు ఆయన. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు? ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు? తెలుసుకోవాలంటాడు. ఆయన మనస్సును తెలుసుకోవాలంటాడు. ఆయన మనస్సును తెలుసుకోవడమే ఆయన ప్రణాళిక. ఒక ఆయన మనసు నాకు తెలుసండి, దేవుడి గురించి నాకు బాగా తెలుసండి. నేను ఎప్పటి నుంచో కొంతమంది అప్పుడప్పుడు మాట్లాడతారు, అసలు మీరంటే నిన్నకాక మొన్న వచ్చారు, కానీ మా చిన్నప్పటి నుంచి మేము ప్రభువు నమ్ముకున్నాం, మేము పుట్టు క్రైస్తవులం అండి, మేము పెంపుడు క్రైస్తవులం అండి అంటారు. అప్పుడప్పుడు మాట్లాడతారా? దేవుడు అంటాడు మీరు ఎవరు నాకు తెలియదు అంటాడు. ఒకవేళ మీరు నన్ను ఎరుగుంటే మీరు చేయాల్సిన పని ఏంటి? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2:4.
ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు ఎవరైనా ఏంటి ఆ మాట దాని అర్థం ఏంటి? ఆయననేమో ఎరిగి ఉన్నానని నువ్వు చెప్పుకుంటున్నావు, కానీ ఆయన ఆజ్ఞలు నువ్వేం చేయలేదు, గైకొనలేదు అంటే నువ్వు అబద్ధికుడివి, వారిలో సత్యమే లేదు. నువ్వు ఆయనను ఎరిగి ఉంటే నువ్వేం చేస్తావు? ఆయన ఆజ్ఞలను గైకుంటావు కదా. మరి నాకు ప్రభు తెలుసు అంటావు, ప్రభులో ఉన్నానంటావు, మా చిన్నప్పటి నుంచి ప్రభుని అంగీకరించానంటావు, దేవుడి గురించి నాకు బాగా తెలుసు అంటావు, నేను చాలాసార్లు బైబిల్ తెలుసు అంటావు, నేను చాలాసార్లు బైబిల్ చదువుకున్నానంటావు, ఆ కోవైట్ వెళ్ళినప్పుడు దుబాయ్ వెళ్ళినప్పుడు 3 సార్లు చర్చికి వెళ్ళి వచ్చాను నాకు తెలుసు అంటావు. మరి నువ్వేంటి అలా ఉన్నావు? దుబాయ్లో వచ్చినప్పుడు అంటారండి వాళ్ళు, మేము దుబాయ్లో ఉన్నప్పుడు 2 సార్లు చర్చికి వెళ్ళాను నాకు తెలుసండి, బోలని పాటలు పాడిపోనండి, అక్కడ ప్రార్థనలు చేశానని అంటావు. మరి ఇండియా వచ్చినట్టుగా ఏమైంది నీకు? మళ్ళీ దేవుని వదిలేసావా? అంటే నువ్వు ప్రభును ఎరిగిలేవు, నిన్ను ప్రభు చూస్తున్నాడు అని. కనుక నువ్వు ఆయన ఎరిగి ఉంటే ఆయన ఆజ్ఞలు గైకుంటావు, ఎరిగి లేకపోతే విడిచిపెడతావు. ప్రభు అంటున్నాడు, నీవు నన్ను ఎరిగి ఉండాలి, అది నా ప్రణాళిక. నువ్వు తెలుసుకోవాలి. ఎప్పుడు దాకా తెలుసుకోవాలేంటి? ఎప్పుడు దాకా తెలుసుకోవాలి మనము అమ్మా? ఎప్పుడు దాకా తెలుసుకోవాలి దేవుని గురించి? జీవితాంతం. ఎప్పటిలోగా తెలుసుకోవాలి మనం దేవుని గురించి అంటే, ఈ భూమిని విడిచిపెట్టక ముందే తెలుసుకోవాలి. అంటే బతుకున్నప్పుడే దేవుణ్ణి తెలుసుకోవాలి, చనిపోయిన తర్వాత ఏమి ఉండదు. పరలోకం ఉందా అంటే ఎక్కడుందో నాకు చూపించు అంటే నువ్వు చనిపోయిన తర్వాత కనపడద్ది, అదే కదా. పాతాళం ఉందా అంటే అవును చూపించు అంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత కనపడద్ది. దేవుడు ఉన్నాడా అంటే అవును నువ్వు చచ్చిపోయిన తర్వాత కనపడతాడు. ఓ సండే స్కూల్ అమ్మాయి వెళ్ళిందంటే, సండే స్కూల్ అమ్మాయి వెళ్తే స్కూల్లో మాస్టర్ దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు లేడు, దేవుడు ఎక్కడున్నాడు అని అంటున్నాడంట మాస్టర్. ఆ బోర్డు మీద అన్ని రాస్తూ చూస్తూ అసలు దేవుడు అనేవాడు లేడు, దేవుడు ఉంటే అన్ని మనకి ఇలా ఎందుకుంటాయి, దేవుడు అంతా అబద్ధం అన్నాడంట. అప్పుడు ఒకవేళ ఉంటే మనకు కనపడాలి కదా, ఉంటే మనకి కనపడాలి కదా అంటున్నాడంట. అప్పుడు పాప అంతా మాస్టర్ నాకు కూడా చిన్న ప్రశ్న డౌట్ ఉండిపోయిందండి, చిన్న మాట మిమ్మల్ని అడుగుదాం అనుకున్నానండి, మాస్టర్ అడగమంటారా? దానికి ఏముంది అడుగా అడంట. మీకు మెదడుందండి, మీకు మెదడుందండి మీకు? అదేం ప్రశ్న, చచ్చు ప్రశ్న, లేపడం ఏంటి? ఇంత గుండుంటే లేపడం ఏంటి? ఇంత పెద్ద బొడుగుండుంటే ఎదురుగుండా మరోసారి తీర్చి చూపించండి. ఏం చూపించాలి? మీ మెదడు ఒకసారి తీర్చి చూపించండి అంతే. మెదడు తీర్చి చచ్చిపోతాను కదా. మరి దేవుడు కూడా అంతేనండి, మీ మెదడు బయట అనుకోండి మీరు ఏమవుతారు? దేవుడు మన కంటికి ఎదురుగుండా కనబడితే చచ్చిపోతామండి మనం. సండే స్కూల్ పిల్లకున్న జ్ఞానం కూడా లేదు ఈరోజు, అలా ఉన్నారు కదా. నాకు దేవుడి గురించి అంతా బాగా తెలుసు, తెలుసుంటే నువ్వు ఆజ్ఞలు పాటించాలి, ఆయనలాగా తయారు కావాలి, ఆయన ఉద్దేశాల్లోకి వెళ్ళాలి. దెయ్యము భయపడుతుంది, అమ్మో నువ్వు దగ్గర వచ్చేందుకు, నువ్వు నాకు తెలుసు అంటుంది. ఆ యేసుక్రీస్తు కూడా నాకు తెలుసు అంటుంది దెయ్యం, కానీ మనకు తెలియట్లేదంటే ఎంత అవమానం. నా చిన్నప్పటి నుంచి నేను దేవుని నమ్ముకున్నాను బాగా అంటే నువ్వు మరి ఆజ్ఞలు పాటించట్లేదు, మరి నువ్వు అంటే నువ్వు దేవుని ఎరిగి లేవు. ఆయన సంకల్పంలో నువ్వు దేవుని ఎరగ. ఇక్కడికి వచ్చేద్దాం, దావీదు దగ్గరికి వెళ్దాం ఒకసారి. దావీదు అంటున్నాడు, నీ దాసుడైనటువంటి నన్ను నువ్వు ఎరిగి ఉన్నావు, నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యము జరిగించి నీ దాసుడు నాకు దీన్ని తెలియజేసేదివి అంటాడు 26వ వచనంలో. సమూయేలు 2వ గ్రంథం 7:26. నీ దాసుడైనటువంటి నా కుటుంబం నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము దేవా అంటున్నాడు 29వ వచనం. దయచేసి నీ దాసుడైనటువంటి నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగా అంటున్నాడు. నీ సన్నిధిలో ఎప్పుడు ఎవరుండాలి? నా కుటుంబం. ఎవరుండాలమ్మా? నా కుటుంబం ఉండాలని దేవుడు స్థిరపరిచాడు, దావీదుని స్థిరపరిచాడు, చాలా గొప్పగా స్థిరపరిచాడు. అష్టైశ్వర్యాలు అంటారు కదా, అలాంటివన్నీ దావీదుకు వచ్చాయి. చుట్టూ ఉన్నంత పరిస్థితులన్నింటినీ కూడా చక్కబెట్టేశాడు, ఎక్కడ యుద్ధాలు లేకుండా అయిపోయాయి, చాలా చక్కగా ఉన్నాడు. ఆ సమయంలోనే దావీదు దేవునితో మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత స్థిరపడిన తర్వాత తను ఎక్కడెక్కడైతే మేలు పొందాడో, ఎవరైతే నాకు ఉపకారం చేశాడో వాళ్ళందరినీ చూసుకుంటూ వచ్చాడు. అందులో మెఫీబోషెత్ అనేటువంటి ఒకడు ఉన్నాడు. ఆ మెఫీబోషెత్ అంటే ఎవరంటే మన దావీదుకు ఫ్రెండ్. ఎవరు? యోనాతాన్. యోనాతాన్ ఎవరు? సౌలు కుమారుడు. కనుక సౌలు కొడుకు యోనాతాన్ అప్పుడు ఉన్నాడా, చచ్చిపోయాడా? చనిపోయాడు కదా, లేడు కదా. ఆ తర్వాత అతని కొడుకే ఈ మెఫీబోషెత్ అనేవాడు. ఈ మెఫీబోషెత్ ఉన్నప్పుడు అతను కుంటివాడు, పుట్టుకతో కుంటివాడు కాదు, యుద్ధంలో పారిపోయినప్పుడు జరిగినటువంటి పరిస్థితులు, చంపడానికి వస్తే అతని యొక్క పనివాడు సేబా అని పేరు, అతను పట్టుకుని పరిగెడతా ఉంటే జారి పడిపోయి ఆ తర్వాత దెబ్బలు తగిలి 2 కాళ్ళు పోగొట్టుకున్నాడు, కుంటివాడయ్యాడు. తర్వాత దావీదు అతను చూసి నువ్వు అక్కడ ఉండొద్దు, నా దగ్గరికి వచ్చాయి, నిన్ను నేను చూస్తానన్నాడు. తర్వాత అతను చూడడానికి వచ్చాడు. ఇదంతా అయిన తర్వాత చాలా చక్కగా ఉంది, బాగుంది, అంతా కూడా మంచిగా జరుగుతూ ఉంది. అన్ని విషయాల్లో కూడా దావీదు కూడా చాలా చక్కగా బాగున్నాడు. ఇలా జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఒక రోజున యుద్ధానికి వెళ్తా ఉన్నారు. అందరూ యుద్ధానికి పోయారు. అందరూ యుద్ధానికి వెళ్తుంటే దావీదు కూడా సాధారణంగా యుద్ధానికి వెళ్ళాలి, కానీ యుద్ధానికి వెళ్లకుండా మేడెక్కాడట. ఏం చేశాడు?
మేడ పైకెక్కాడు. మేడ పైకెక్కి అటు నుంచి అలాగా చెక్ చేస్తా ఉంటే ఎక్కడో ఒక చోట ఒక ఆమె స్నానం చేస్తూ కనబడింది. ఇక్కడ సందర్భం చాలా క్రిటికల్ సందర్భం, ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మేడ ఎక్కాడు, పైకి మేడ గదికి ఎక్కాడు, అలా తిరుగుతూ ఉంటే స్నానం చేస్తున్నటువంటి ఒక స్త్రీ కనబడింది. ఆమెను చూశాడు, ఆమెను మోహించాడు, ఆమె ఇంటికి తెచ్చుకున్నాడు. ఇంటికి తెచ్చుకుని ఆమెతో చేయకుండా వ్యభిచార పని చేసింది. ఇది మనందరికీ తెలుసు. ఆమె ఎవరు? బత్షెబ. ఎవరు భార్య? ఆమె ఊరియా భార్య. ఆమెను మోహించాడు, తీసుకున్నాడు, ఆమెతో శయనించాడు, తర్వాత ఆమె వెళ్ళిపోయింది, తను కూడా వెళ్ళిపోయాడు. ఈ సిచ్యువేషన్ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి. ప్రతి మనిషి జీవితంలో ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి. అందుకే దేవుడు ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. ఎంతటి గొప్పవాడైనా కూడా రెండు విషయాల్లో బలహీనైపోయే ప్రమాదం ఉంది. ఒకటి ధనము దగ్గర, రెండవది స్త్రీ దగ్గర. ఎలాంటి గొప్పవాళ్ళైనా పడగొట్టగల కెపాసిటీ ఈ రెండింటికి ఉంది. విన్నారా? ఈ రెండింటికి ఉంది. దావీదు తన జీవితంలో అప్పటికి కూడా ఎటువంటి మచ్చ లేకుండా బ్రతికినటువంటి దావీదు అతి భయంకరంగా దానిలో చిక్కుకుపోయాడు. చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 26వ వచన భాగం. ప్రసంగి గ్రంథం 7:26. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను, అది వలల వంటిదై ఉరులు వంటి మనస్సును, బంధకములు వంటి చేతులు కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. చూడండి, అంటే ఎంత ఎంత గట్టి మనసు ఉండాలో చూడండి తప్పించుకోవడానికి. ఎంత గట్టి మనసు ఉండాలి. దేవుని మనసెరిగిన వారు దాన్ని తప్పించుకోగలుగుతారు గాని పాపాత్ములు ఏమైపోతారు? చిక్కుపడిపోతారు, పట్టబడిపోతారు అన్నాడు. ఎంత ప్రమాదకరమైన పరిస్థితి అర్థం చేసుకోవాలి. దావీదు జీవితంలో ఒక్క మచ్చ కూడా లేకుండా బ్రతికిన దావీదు సడన్ గా ఉన్నట్టుండి ఆ పాపంలో పడ్డాడు. ఇక్కడ రెండు సందర్భాలు కూడా మనం ఏకపక్షంగా ఆలోచిస్తారు చాలా వరకు. రెండో పక్షాన్ని కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు దావీదు చూసి మోహించాడు. ఎక్కడో చూస్తూ ఉంటే స్నానం చేసినటువంటి ఆ స్త్రీ కనబడతా ఉంది కదా. అంటే ఒక స్త్రీ సాధారణంగా ఎక్కడ ఉండాలి? బహిరంగంగా ఉండాలా? కొంచెం ఈ పోర్షన్ ఆలోచిద్దాం మనం. ఎక్కడ ఆలోచించారు ఇలాగా? బహిరంగంగా ఉండాలా? అందరికీ తెలిసేటట్టుగా ఉండాలా? చెప్పండి, అసలు ఎట్లా ఉండాలి? దానికంటూ మరుగుగా ఉండాలి కదా. మరుగుగా లేకుండా బహిరంగంగా ఎక్కడో పైనుండి ఎవరైనా చూసినా కూడా కనబడేటువంటి పరిస్థితిలో ఉంది అంటే అసలు తనే స్థితిలో ఉంది? అంటే ఆల్రెడీ ఏదైనా ప్లాన్ వేసిందా? లేదా? అలాంటి పరిస్థితులు లేవా? ఆల్రెడీ ఏదైనా ప్లాన్ వేసిందా? ఎప్పటి నుంచో రాజుగారిని పడగొట్టాలనే ఆలోచనతో ఉందా? అదే సమయంలో అనుకోకుండా ఈయన ఇంటి దగ్గర ఉన్నాడని చెప్పి ఏమన్నా తెలుసుకుందా? సరే, ఎంత భయంకరము. ఆ సమయానికి దావీదు అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా చక్కగా ఉన్నటువంటి దావీదును పడగొట్టడానికి ప్లాన్ చేసిందా? ఒకవేళ అలా చేయలేదు అనుకుంటే, ఒకవేళ అనుకుంటే కబురు పెట్టగానే వస్తుందా? ఒకవేళ రాజైనప్పటికీ కూడా మంచి మనసు కలిగిన వారైతే ఎదురు తిరుగుతారు కదా. ఎందుకు ఇలా చేసావు? ఏంటి రాజా, ఇది మీకు తగునా? మీరు మహారాజు కదా, మీరు ఇలాంటి పరిస్థితులు చేయొచ్చా? ఈ రాజ్యానికి చక్రవర్తి కదా మీరు, నేను ఒకరికి భార్య కదా, మీరు ఇలా చేయొచ్చా? తప్పు కదా అని అనాలి కదా. కానీ ఒక్క మాట కూడా బత్షెబ మాట్లాడలేదు. అంటే ముందుగానే ప్లాన్ చేసినట్టుగా కనబడుతుంది అక్కడ మనకు ఆ వచనాలను బట్టి. దేవుడు ఎంత గొప్పడంటే మంచి చెడు ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి, ఏది తప్పో ఏది నిజమో తెలుసుకోవడానికి దాపరికం లేకుండా రాయించాడు పరిశుద్ధ గ్రంథాన్ని. దాపరికం లేకుండా రాయించాడు బైబిల్లో. చాలా మంది తెలియక మీ బైబిల్లో బూతులు ఉన్నాయి. బూతులు కాదు, ఉన్న విషయాన్ని ఉన్నదట్టుగా రాశాడు దేవుడు. ఇది నీకు తెలియాలి, ఇదిగో ఇది చెడు జరిగింది, ఇక్కడ మంచి జరిగింది, ఈ చెడులో నువ్వు చిక్కుకోకూడదు, ఈ మంచిలో నువ్వు వెంటాడాలి అని దేవుడు దాపరికం లేకుండా చేశాడు. మీరు ఎప్పుడైనా సరే గమనించండి. ఇప్పుడు నా గురించి నేను చెప్పుకోవాలనుకోండి, ఏం చెప్పుకుంటాను? అమ్మా వినండి, చదువు. ఇప్పుడు నా గురించి ఎవరైనా చెప్పుకుంటున్నాను, అసలు నేను ఎలా ఉంటానో తెలుసా? నేను వీరుణ్ణి, నేను సూర్యుని, అసలు నా అంత గొప్ప భూమి మీదే లేడు. అయ్యి బాబాయ్, నా లెవెల్ ఏంటో తెలుసా? అంతా డొల్లే. కానీ గొప్ప చూస్తే ఎంత చెప్తాం? అంటే మనం వ్యతిరేకంగా ఉన్నవి ఏమి చెప్తామండి. పక్కింట్లో విషయాలు అన్నీ చెప్తాం, కానీ మన ఇంట్లో విషయాలు చెప్తామండి ఎవరికైనా? చెప్తామండి మనం? అసలు చెప్పం. నా గురించి నాకు బాగా తెలుసు, కానీ నా గురించి నేను చెప్పడానికి అన్ని మంచి విషయాలే చెప్పుకుంటాను, కానీ చెడు విషయాలు ఏమి నేను చెడిపోయిన అలాంటి ఇలాంటి చెప్పుకో. మనం దేవుడు యథార్థవంతుడు గనక, ప్రేమ కలుగును కనుక ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా రాశాడు ఆయన. అంటే బత్షెబ ఎంత ప్లాన్ చేసిందని అనిపిస్తుంది నాకు విషయాలు చదువుకున్నప్పుడు. నిజంగా అనిపించింది. ఆ తర్వాత కూడా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఏమంటారు? నెల తప్పింది అంటారు కదా. అమ్మా, గర్భం దాల్చింది.
దాలిస్తే మళ్ళీ ఏమని గౌరవించింది? రాజా మరి నేను గర్భం దాల్చాను, మరి ఏంటి నా పరిస్థితి? అసలు చూడండి, అసలు ఆ విషయాలు చూడండి ఎంత భయంకరంగా ఉంటాయో. దావీదు తప్పు చేశాడు, దావీదు తప్పు చేశాడు అంటాం కానీ మనము ఆ వెనకాల ఉన్న సందర్భాన్ని చూడం మనం. నిజంగా అప్పుడు వెంటనే కౌరు పంపించింది. కౌరు పంపిస్తే దావీదు ఏం చేశాడు? అవునా, ఇలాగా అన్నాడు. భర్తను కౌరు పంపించాడు. పాము ఆడు వీరభక్తుడు. ఎవరైనా? ఊరియా వీరభక్తుడు. ఆయన ఎంత మంచివాడంటే, రాజా అందరూ యుద్ధానికి వెళ్తే నేను ఇంటికి పడుకోవాలా? చూసారా, ఒకసారి తప్పు చేస్తే, తప్పు మార్గంలో ప్రయాణిస్తే ఆ తప్పును కప్పిపించుకోవడానికి ఎన్ని తప్పులు చేయాల్సి వస్తుందంటే, తప్పు మీద తప్పు చేయాల్సి వస్తుంది. దుష్టుడు కూడా చక్కగా జరిగిస్తాడు. పర్లేదు, నువ్వు రాజువి, నువ్వు రాజువి, నువ్వు రాజువి, ఏం పర్లేదు అని వీడు కూడా ప్రోత్సాహం చేస్తా ఉంటాడు. చెడిపోవడానికి అనేకమైన కారణాలు, బాగుపడడానికి ఎన్ని వెతుక్కోవాలో. చెడిపోవడానికి క్షణం పట్టదు, కానీ బాగు చేయడానికి, బాగుపడడానికి ఎంత టైం పడుతుందో. అందుకని చాలా జాగ్రత్తగా ఉండని చెప్తాడు దేవుడు. ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అన్నయ్య 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 అంటా ఉంటాడు. అక్క 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 అంటా ఉంటారు. వదిన 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 అంటాడు. పేరుకి పేర్లు పిలుస్తూ ఉంటారు, వరుసలు పిలుస్తారు అలాగా. కానీ లోపల ఉన్న ఆలోచనలు వేరు, లోపల ఉన్న తలంపులు వేరు, లోపల ఉన్న క్రియలు వేరు. దేవుడు ముందే చెప్పాడు కదా ఇవన్నీ. నీ తలంపులు నాకు బాగా తెలుసు, నీకు తలంపు పుట్టక మునిపే నువ్వేం మాట్లాడుతావో నాకు తెలుసు అన్నాడు. తెలియదు ఆయనకి? అన్ని తెలుసు ఆయనకి. ఆ రోజున వచ్చిన తర్వాత మరి ఏంటి సంగతి అంటే, యూరియాను పంపిస్తే యూరియా మాత్రం వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళాడా? వెళ్ళలేదు. నేను వెళ్ళన్నాడు. పొద్దున్న లేచి చూస్తే పక్కనే పడుకున్నాడు. ఎందుకు వెళ్ళలేదు నువ్వు అంటే, లేదన్నాడు. ఆఖరికి ఎంత తెగించేశాడంటే, ఈ దుష్కార్యాన్ని ఎలాగ చేసుకోవాలో అర్థం కాలేకు, దీన్ని ఎలాగైనా మాఫీ చేసేయాలనుకుని తీసుకెళ్లి యుద్ధంలో పెట్టి ఒక లెటర్ రాశాడు. ఒక లెటర్ రాసి యోవాబుతో మాట్లాడాడు. నాయన వీడికి లెటర్ ఇచ్చి పంపుతున్నాను అని అన్నాడు. సరే అయితేనని చెప్పాడు. యూరియా ఈ లెటర్ తీసుకెళ్లి సైన్యాధ్యక్షు యోవాబుకి ఇచ్చేయి, పట్టుకెళ్ళన్నాడు. సరే పట్టుకెళ్ళడానికి ఇచ్చేయమంటే తీసుకెళ్లి పట్టుకెళ్ళకి ఇచ్చేసాడు. యోవాబుకి ఇస్తే యోవాబు లెటర్ చూస్తే ఏముంది అందులోను? ఎవడైతే లెటర్ తెచ్చాడో అని చెప్పేమనుంది అందులో. చూడండి, ఎవరైతే లెటర్ తెచ్చాడో అతన్ని చంపేమని ఆ లెటర్లో రాసి అతని చేతికి ఇచ్చి పంపించాడు. చూసారు ఎంత భయంకరంగా దిగజారిపోయాడు. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న దావీదు ఏమైపోయాడు? ఒకేసారి దిగజారిపోయాడు. దేవుని ప్రణాళిక ఉన్నతంగా బతకాలని, దేవుని ప్రణాళిక నువ్వు ఎదగాలని, ఆత్మీయ స్థితిలో నువ్వు గొప్పవాడు కావాలి, నువ్వు గొప్పదాను కావాలని. కానీ ఏమైపోయాడు? ఒకేసారి దిగజారిపోయిన పరిస్థితులుగా. అందుకే ప్రతిసారి చెప్తాను, అతిగా మాట్లాడొద్దు, అతిగా మాట్లాడొద్దు, అతిగా చెయ్యొద్దు, అతిగా చెయ్యొద్దు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎంత దగ్గరైనా కావచ్చు, సొంత అన్నయ్య అయినా సరే అతిగా ఉండొద్దు. నా మాటలు అర్థమవుతాయి తెల్లారా? అన్నలారా వింటున్నారా? మాటలు అర్థమవుతాయి మీకు? ఎంత దగ్గరైనా సరే అతిగా ఉండొద్దు. యవన కాలంలో బిడ్డలతో అసలు అతిగా ఉండొద్దు. ఆ రోజున వచ్చాడు, వెళ్ళిపోయాడు. యోవాబు మంచి యుద్ధంలో ఉన్నప్పుడు తీసుకెళ్లి ఆ యుద్ధం మధ్యలో ఊరియాని పెట్టాడు. పెట్టన్నాడు కదా, నెమ్మదిగా చంపేయడం. ఎవరు సంపాదించారు? బయట వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళే. పోనీ ఏమైనా చెడ్డోడా అంటే అసలు చాలా ఎక్సలెంట్, మంచివాడు. అయిపోయింది, చేతులు కడిగేసుకున్నాడు, తన పని అయిపోయింది అనుకున్నాడు, చాలా బాగుంది అనుకున్నాడు. ఈ విషయం అంతా పక్కకు పోయింది. ఎవరి పనాలు చేసుకుంటున్నారు. ఎవరి పనాలు చేసుకున్న తర్వాత దావీదుని వెయిట్ చేస్తున్నాడు దేవుడు. తెలుసుకుంటాడా చూస్తాడు. ఎక్కడ దావీదు తెలుసుకుంటలేదు. ఆఖరికి దేవుడు అదంతా చూసి దుఃఖపడ్డాడు. సమూయేలు 2వ గ్రంథం చూడండి ఒకసారి. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం చూడండి ఒకసారి, చూద్దాం. 26వ వచనం. ఊరియా భార్య తన భర్త యొక్క ఊరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను. చంపించేశాడు కదా, మీ ఆయన చచ్చిపోయాడని చెప్పి కౌరు పంపించాడు. కౌరు పంపించిన తర్వాత ఏం చేసిందంట? తన భర్త కొరకు అంగలార్చెను. అక్కడ చూడండి 27వ వచనంలో. అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలు పంపి ఆమెను తన నగర తెప్పించుకునగా ఆమె అతనికి భార్య అయ్యి అతనికి ఒక కుమారుణ్ణి. ఏం చేశాడు? చచ్చిపోయాడమ్మా అన్నాడు. చచ్చిపోయాడా అన్నది. 4 రోజులు ఏడిసింది. తర్వాత అంతఃపురానికి వచ్చాయి అన్నాడు. వెళ్ళిపోయింది. ఆమెను తిరిగి మళ్ళా పెళ్లి చేసేసుకుంది, మన భార్యగా చేసుకుంది. ఇప్పుడు ఈ విషయం అంతా కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు రండి మరలా సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఇప్పుడు 7:20. యెహోవా నా ప్రభువా, నీ దాసుడమైనటువంటి నన్ను నీవు ఎరిగి ఉన్నావు అన్నాడు. దేవుడు తనను ఎరిగినప్పుడు ఈ విషయాలన్నీ దేవునికి తెలియకుండా ఉంటాయా? ఇన్ని విషయాలు జరిగినాయి అంటే తెలియకుండా ఉంటాయా? ఆ టైంలో, ఆ సమయంలో దావీదు గుడ్డివాడైపోయాడు. ఎందుకు గుడ్డివాడైపోయాడు అంటే, తన కళ్ళు మూసుకుపోయాక నన్ను ఎరిగి ఉన్న దేవా అని ప్రార్థన చేసినోడు ఈ విషయాలన్నీ దేవుడు చూస్తాడని తెలియదా ఆయనకి? మనం అంటే అప్పుడప్పుడు కళ్ళు నెత్తిమీదకి వచ్చేయంటారా? నీ కళ్ళు నెత్తిమీద ఉంటాయి.
అంటే అంత అహంకారంతో నువ్వు ఉన్నవని కదా దాని అర్థం. అలాగే దావీదు కూడా గుడ్డివాడైపోయాడు. ఆ సమయంలో బత్షెబ చేసినటువంటి ఆ స్థితికి దావీదు పాపాత్ముడిగా మారిపోయాడు. తన జీవితంలో అతి భయంకరమైనటువంటి మచ్చ దావీదు జీవితంలో వచ్చేసింది. దేవుడు ఇదంతా చూశాడు. ఇదంతా చూసి ఆయన చూడండి 27వ వచనంలో అంటాడు చూడు ఆ మాట. 27వ వచనంలో, అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. భయంకరమైన పాపం చేశాడు దావీదు. నాతాను నువ్వు వెళ్ళు అన్నాడు. నాతాను నువ్వు వెళ్ళు అన్నాడు. ఇప్పుడు రాజుతో మాట్లాడాలి. అవతల ఎవరు? ఇశ్రాయేలు ప్రజలందరికీ రాజు. ఇప్పుడు రాజుకు చెప్పాలంటే ఎట్లా, ఎంత కష్టం. ఇప్పుడు ప్రవక్త అయినా సరే ఎవరైనా సరే రాజుగారు చెప్పాలంటే నా కొన్ని గేట్లు దాటుకుంటే వెళ్ళి, కొంత సైన్యాన్ని దాటుకుంటే వెళ్ళి, అప్పుడు కనపడితే అక్కడ ఉంటాడు మహారాజు కదా. మహారాజు స్థాయిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వే తప్పు చేసావని చెప్పగలమా? ఒకే ఒక్క ఏటు, ఒరే యోవాబు ఇన్నేసారా అంటాడు. యూరియాని చంపినోడే వచ్చి నిన్ను కూడా తీసేస్తాడు. యోనాతాన్ని పిలిచాడు, నాతాన్ని పిలిచాడు దేవుడు, వెళ్ళి మాట్లాడు వెళ్ళి. ఇప్పుడు ఎవరు పంపుతున్నారు? దేవుడు పంపిస్తున్నాడు. దేవుడు పంపిస్తే వెళ్ళాడు. యోనాతాన్ అక్కడికి వచ్చాడు. ఇప్పుడు తనతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఆఖరికి చెప్పాడు, చిన్న ఉపమానం చెప్తున్నాడు. ఆ 12వ అధ్యాయంలో ఉంటుంది మాట. చూడండి అక్కడ నాతాను మాట్లాడతాడు. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. అయ్యా ఇద్దరున్నారయ్యా. అతనికి విస్తారమైన గొర్రెలు ఉన్నాయ్యా. ఆ దరిద్రునికి తను కొనుక్కున్న ఒక చిన్న ఆడగొర్రె పిల్ల ఉందయ్యా. వాడు దాన్ని పెంచుకుని చుండగా అది వాని ఎదురుండి వాడి బిడ్డల ఎందుకు పెరిగి చేతిమతులు తింటూ చక్కగా బతికిందయ్యా. ఆ పక్కన ఇల్లు కూడా ఒకడు వచ్చాడయ్యా. వాడు వచ్చి ఆ గొర్రెపిల్లని ఏం చేశాడయ్యా? పట్టుకెళ్ళిపోయాడయ్యా. అది నాకు కావాలని పట్టుకెళ్ళిపోయాడయ్యా. వినండి, ఇప్పుడు వినండి. బాగా డబ్బున్నవాడు ఉన్నాడు, బాగా వాడికి గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయ్యా. ఒకడు మాత్రం చిన్న భేదుడయ్యా, లేనుడయ్యా, దరిద్రుడయ్యా. వాడు చిన్న గొర్రెపిల్ల పెంచుకుంటున్నాడయ్యా. ఆ గొర్రెపిల్లని ఎలా పెంచుకుంటున్నాడో తెలుసండి మీకు? తన చిన్న కుమార్తెవలే పెంచుకుంటున్నాడు. దానికి గోరుముద్దలు తినిపిస్తున్నాడు. అది వాడి పక్కలోనే పడుకుంటుంది, ఎంతో ప్రేమతో ఉంటుంది. ఒక చిన్న బిడ్డను లాలించినట్టుగా ఆ గొర్రెపిల్లని చూసుకుంటున్నాయా వాడు. అయితే ఈలోగా ఒకడు వచ్చాడయ్యా, ఈ గొర్రెపిల్ల నాకు కావాలని వాడు పట్టుకెళ్ళిపోయాడు దాన్ని. ఆడు భయంకరంగా దాన్ని కట్టి పట్టుకెళ్ళిపోయాయా దాన్ని. వచ్చిన వాళ్ళందరికీ వంట చేసేయడా దాన్ని. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదయ్యా అన్నాడు. ఎవరి మాటలు చెప్పింది అనుకుంటున్నారు? దేవుని ప్రవక్త అయిన నాతాను. ఎవరితో మాట్లాడుతాడు ఈ మాటలు? అమ్మా వినాలి. ఎవరితో మాట్లాడుతాడు ఈ మాటలు? రాజు అయిన దావీదుతో మాట్లాడుతున్నాడు. అప్పుడు గొర్రెలు కాసుకునే దావీదు, ఇప్పుడు రాజు అయిన దావీదు. అప్పుడు గొర్రెలు కాసుకునే దావీదుని తీసుకొచ్చింది ఆయనే, ఇక్కడ రాజుగా నిలబెట్టింది కూడా ఆయనే. మనం మర్చిపోతాం ఇవన్నీ. దేవుడు చేసిన మేలన్నీ మర్చిపోతాం. అవసరాలకే దేవుణ్ణి వాడుకుంటారు చాలా మంది. ఆ రోజున మాట్లాడుతుంటే రాజుకి విపరీతమైన కోపం వచ్చింది. ఎవడు రాడు? అన్ని గొర్రెపిల్లలు ఉన్నాయి కదా నీకు, అన్ని మేకపిల్లలు ఉన్నాయి కదా నీకు, ఈ దరిద్రుడైనటువంటి వీడు పెంచుకుని ఈ గొర్రెపిల్ల దొరికింది ఆడికి, తీసుకొచ్చి వేసేయని అంటున్నాడు. ఎవరితో? దావీదుతో. నాతాను చెప్పిన మాటని దావీదు అంటున్నాడు నాతాన్తో, ఇదే దొరికిందా వాడికి, వేసేయని అంటున్నాడు. వెంటనే నాతాను సింపుల్ గా ఏమనలేదు, అలా పట్టుకెళ్ళిపోయినాడు ఎవడో తెలుసా? నువ్వే. ఆ గొర్రె పిల్లని చంపిన కట్టుకోడు ఎవడంటే నువ్వే. ఇప్పుడు దావీదు స్టన్ అయిపోయాడు. ఎంత ధైర్యం ఉండాలండి చెప్పడానికి. అందుకే ప్రవక్తలు దేవునికి తప్ప మనుషులకు భయపడరు. క్రైస్తవులు ప్రవక్తలు దేవుని సేవకుడైన, దేవుని విశ్వాసైన మనుషులకు అది ఫస్ట్ భయపడాల్సింది ఎవరికి? దేవునికి భయపడాలి. వెళ్ళి చెప్పు అంటే ప్రజలందరూ ఉన్నారు కదా అని మానవుడైతే ఒకలాగా, ఇంట్లో అయితే ఒకలాగా, వీధిలో అయితే ఒకలాగా చెప్పడానికి దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. ఎవరికైనా ఒకేలా చెప్ప. ఇంట్లో వాడికైనా ఒకటే న్యాయం, వీధిలో వాడికైనా ఒకటే న్యాయం, ఎవరికైనా ఒకటే న్యాయం చెప్పాలి. నువ్వు నా సేవకుడు, నువ్వు నా యాజకుడు అయితే నేను చెప్పిందే నువ్వు చెప్పాలి. అలాగే నువ్వు మాట్లాడాలి. అది దేవుని ప్రణాళిక. అందుకనే ఆ మనుషుడు నువ్వే, నువ్వు చేసిన పనే ఇది అన్నాడు. నేనా? అవును నువ్వే. ఇశ్రాయేలు ప్రజలలో ఎంతమంది ఉన్నారు నీకు? ఎక్కడో గొర్రెలు మేపుకుంటుంటే నిన్ను తీసుకొచ్చాను నేను. యెషయి కుమారులో కడసారిపోడని చెప్పి నేను తీసి పక్కన పెట్టేస్తే, ఆ రోజు అందరూ నిన్ను గెంటేస్తే పట్టించుకోకపోతే, నిన్ను కదా నేను తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేసింది. ఎంతమందిని తీసుకొచ్చి నీకు అప్పచెప్పాను నేను. నీకు కావాలంటే ఇంకా చాలా మంది భార్యలు కావాలంటే ఇద్దరు కదా నేను. కానీ భయంకరంగా భర్తను చంపించావు, భార్యను తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావు. ఇది దుష్కార్యము కాదా? ఇది భయంకరమైన పాపము కాదా? అక్కడికి వెయిట్ చేశాడండి దావీదు గురించి. దేవుడు వెయిట్ చేశాడు. ఇప్పుడు కాకపోతే రేపే నా తప్పు తెలుసుకుంటాడేమో, తప్పు తెలుసుకుని వెయిట్ చేశాడు. కానీ దావీదు ఏం చేశాడంటే మర్చిపోయాడు దాన్ని మర్చిపోయి నన్నెవరూ చూడలేదు. సాధారణంగా మనం కూడా ఏమనుకుంటామంటే ఎవరికి తెలియదు అనుకుంటాం. కానీ నిజం నిప్పు లాంటిదని మనమే కదా అంటాం. ఈ రోజుకపోయిన రూపైనా ఏమవుతుంది? ఖచ్చితంగా బయటపడుతుంది.
ఏదో ఒక రోజు నువ్వు చేసిన పని తప్పనిసరిగా బయటకు వస్తుంది. ఆ వచ్చిన రోజున నువ్వేంటో అందరికీ తెలుస్తుంది. దేవుడు బయట పెడతాడు దాన్ని. కనుక అలా జరగకముందే మనం తెలుసుకుంటే దేవుడికి స్తోత్రం. దేవుడు క్షమిస్తాడు. కనుక దావీదు తెలుసుకోవట్లేదు. దాన్ని మర్చిపోయాడు కనుకనే దేవుడు ఏం చేశాడంటే జ్ఞాపకం చేశాడు. నాతాను దగ్గరికి తీసుకెళ్ళి. దావీదు చాలా సామాన్యంగా ఉన్నాడు. ఏం పర్లేదు అనుకుంటున్నాడు. అంతా బాగానే ఉందనుకుంటున్నాడు. నేను చేసిన తప్పేమీ లేదనుకుంటున్నాడు. బాగుంది కదా అనుకుంటున్నాడు. కాబట్టి అలా ఉంచేద్దాం. నువ్వు వెళ్ళి చెప్పు అతను చేసింది పాపమో కాదో. వెళ్ళి చెప్పు అన్నాడు. ఈ సందర్భాలు చాలా ఇంపార్టెంట్. అందుకే ఇవి జ్ఞాపకం చేయాల్సి వస్తుంది. చాలా ముఖ్యమైన సందర్భాలు ఇవన్నీ. చూడండి ఒక మాట. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 11 వచ్చిన భాగం. సమూయేలు 2 గ్రంథం 12:11. నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినది ఏమనగా నీ ఇంటి వారి మూలమునే అన్నాడు. 9వ వచనం చదువుతావు ఒకసారి. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసేదివేమి? హిత్తీయుడైన ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగునట్లుగా నువ్వు పట్టుకొని ఉన్నావు. అది తప్పు కదా అన్నాడు. ఆ 12వ వచనం చివరి మాట. అప్పుడు దావీదు మాట్లాడుతున్నాడు. పగడయందే నేను చేసిన దాన్ని నీకు అందరికి చేస్తానని చెప్పాడు. 13వ వచనం. నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రులకు నీవు గొప్ప హేతువు కలగజేసి గనుక నీకు పుట్టిన బిడ్డ నిత్యముగా చచ్చునని దావీదుతో చెప్పాడు. ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల ఏం జరిగింది అనంటే, ఇశ్రాయేలు ప్రజలందరి మధ్యలో ఆయన శత్రువులను గొప్ప చేశావు. ఒక పక్క యెహోవా నామమును నువ్వు దూషించడానికి అవకాశము ఇచ్చావు. చూసావా అవకాశం ఎవరిచ్చారు? అందుకని చూడండి, ప్రభు కూడా అంటాడు, మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది అన్నాడు. ఎందుకు అట్లా అంటే, దావీదు చేసినటువంటి ఆ క్రియ వలన శత్రువులకు అవకాశము దొరికింది. ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు దావీదు ఏమాడో చూడండి. చూడండి ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఏమవుతుంది? దావీదు తప్పు చేశాడు అంటనే ఉన్నారు. ఈ రోజు కూడా చెప్తున్నారు. కనుక దేవుని ప్రణాళిక ఏంటంటే, నువ్వు పవిత్రుడుగా బతకాలి, నువ్వు పరిశుద్ధుడుగా బ్రతకాలి. దేవుని చిత్తానుసారంగా దేవుడిచ్చిన జీవితాన్ని నీ జీవితం విడిచిపెట్టే వరకు కూడా దేవుని నామాన్ని గణపరుస్తూనే నువ్వు బ్రతకాలి. నీ జీవితంలో ఉన్నటువంటి ఇలాంటి మచ్చలు, దావీదు గురించి చెప్పుకుంటున్నాం కానీ మన జీవితాల్లో ఎన్ని మచ్చలు ఉంటాయో చూసుకుంటే అర్థమవుతుంది. ఎన్ని అవమానాలు ఉంటాయో కూడా తెలుసుకుంటా ఉండాలి. ఎన్ని మచ్చలు ఉన్నాయో కూడా తెలుసుకుంటా ఉండాలి. ఎదుటి వారి గురించి నువ్వు మాట్లాడేటప్పుడు అసలు నీ గురించి నువ్వు బాగా తెలుసుకోవాలి. ఎందుకో తెలుసా? నీ గురించి నా గురించి కూడా తెలిసిన వాడు ఎవరు? పరిశుద్ధుడైన దేవుడు కనుక ఎదుటి వారి గురించి నువ్వు మాట్లాడొద్దు. నీ గురించి నువ్వు తెలుసుకో ఫస్ట్. వాళ్ళ సాధారణంగా తప్పు చేసే వాళ్ళందరూ మాటలు ఎలా మాట్లాడతారు? అలా చేయలేదా, ఇలా చేయలేదా, అలా అలాగుండలేదా, ఇలా ఉండలేదా అంటారు. దావీదు ఎక్కడ మాట్లాడా? అమ్మా దావీదు ఎక్కడ మాట్లాడా? నేనే చేశానా? నాకు చెప్తావు నువ్వు? అలా చేయలేదా, ఏళ్ళు చేయలేదా, అమ్మోనీలు చేయలేదా, ఆ గిబిలోలు చేయలేదా, నేను ఒక్కనే చేశానా? నువ్వు నా మీదకి వచ్చావేంటి? నేను రాజుని, నేను ఏమైనా చేస్తాను అనాలి కదా. కానీ రాజు దావీదులో ఉన్న గొప్పతనం అది. దావీదులో ఉన్నటువంటి గొప్పతనం అది ఏంటంటే, రాజస్థితిలో ఉన్నా కూడా దేవుని పాదాలు పట్టుకుంటాం మానలా. మనమైతే తప్పు చేసి సమర్థించుకుంటాం. కానీ దావీదు ఎప్పుడైతే నాతాను పంపించి దేవుడు మాట్లాడించాడో వెంటనే దావీదు ఏమన్నాడు? నేను పాపము చేసి తిని. అసలు ఎప్పుడైనా ఒప్పుకున్నావులాగా దేవుని ముందు? అది దేవునికి దావీదుకి మనకి తేడా. అది దావీదు ఒప్పుకున్నాడు, నేను పాపము చేసి తిని, నేను చేసింది భయంకరమైన నేరము. అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి? చూసారా, దావీదు తప్పు చేశాడు రైటే. రాజస్థానంలో ఉన్నా కూడా దేవుని పాదాలు పట్టుకున్నాడు. ప్రతి వారి జీవితంలో ఏదో ఒక మచ్చ వస్తుంది, రాకుండా ఉండదు. కానీ దాన్ని సమర్థించుకోకూడదు. దేవుని పాదాలు పట్టుకుని దాన్ని శుద్ధి చేసుకో. అదే ఆయన ప్రణాళిక అంటే. ఈ సందర్భాలు చాలా ఇంపార్టెంట్, అందుకే చెప్పాల్సి వచ్చింది. శుద్ధి చేసుకునే అవకాశాన్ని దేవుడు ఇవ్వడా? దావీదుకి ఇవ్వలేదా? నాతాను అన్నాడు, దేవుడు నీ పాపాన్ని చూశాడు, కానీ నువ్వు చావకుండా ఉండకుండా చూసుకున్నాడు, లేకపోతే నిన్ను అప్పుడే చంపేయాలి. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. నీ సంతానాన్ని హెచ్చిస్తాను, నీ సంతానమును అభివృద్ధి చేస్తాను అన్నాడు కదా దేవుడు. ఆ వాగ్దానమును బట్టి చంపకుండా వదిలేశాడు దావీదుని ఆ రోజు. కాబట్టి దేవుడు నీ పాపమును పరిహరించాడు. అంటే ఎవరమైనా కానీ నువ్వు చేసిన తప్పును ఒప్పుకుని దేవుని ఎదుట పశ్చాత్తాప పడితే, దావీదు దేవుని పాదాలు పట్టుకున్నట్టుగా నువ్వు కూడా పట్టుకుంటే, దావీదును క్షమించిన దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు. దావీదును రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షిస్తాడు. దావీదు తప్పు చేశాడు కాదు, నువ్వేం చేస్తున్నావో చెప్పు, నువ్వు ఎలాగున్నావో చెప్పు. వాళ్ళ చరిత్రలో ఎందుకు పెట్టాడు అంటే, మనకు బుద్ధి రావడానికి, మనకు జ్ఞానోదయం కలగడానికి, మనం తెలుసుకోవడానికి. ఇదిగో భక్తుడు ఇంత తప్పు చేయడం వల్ల దేవుడు ఇంత శిక్ష వేశాడు, నువ్వు జాగ్రత్త, నువ్వు ఇలాగుండని చెప్పడానికి. విచిత్రం చెప్పనా? ప్రతి వారి జీవితంలో ప్రతిరోజు వెంటాడుతూ ఉంటాయి ఇవన్నీ, తెలుసా? ప్రతి వారి జీవితంలో ప్రతిరోజు వెంటాడుతూ ఉంటాయి ఇవి. ఎందుకంటే మనం బయటికి వెళ్తే లోకం అంతా ఏం కనబడుతుంది? పాపమే కదా. మంచి ఏమైనా కనబడుతుందా? పాపమే కదా కనబడుతుంది. అందుకనే ప్రతిరోజు మనం ధ్యానించాల్సింది ఏంటంటే దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యం శుద్ధి చేస్తుంది, నడిపిస్తుంది, బాగు చేస్తుంది. దావీదును రక్షించిన ఆ వాక్యం మనల్ని కూడా రక్షిస్తుంది.
దావీదును ప్రేమించిన దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తాడు. కనుక దావీదు తప్పు చేశాడు కాదు. దావీదు క్షమించబడ్డాడు. దావీదు దేవుని పాదాలు పట్టుకున్నాడు. మన జీవితంలో మనందరము పాపులమే. ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన రక్షించి, మన ప్రభు యొక్క రక్తం చేత కడిగి శుద్ధీకరించి, మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు. మనం పరిశుద్ధులుగా బ్రతకడమే ఆయన సంకల్పం. అదే ఆయన ప్రణాళిక.